తాజాగా ఎన్నికల ఫలితాల్లో అక్రమాలకు సంబంధించి ఒక హైకోర్టు సుప్రీంకోర్టునే తీవ్రంగా విమర్శించినటువంటి సంఘటన, దానికి సంబంధించిన తీర్పు ఇప్పుడు దేశంలో సంచలనంగా మారింది. న్యాయ వ్యవస్థల జవాబుదారీతనాన్ని మరోసారి ప్రశ్నించడానికి ఈ తీర్పు కారణమైంది. విషయం ఏంటి అంటే తమిళనాడులోని రాధాపురం అనే అసెంబ్లీ నియోజకవర్గం 2016 ఫలితాల్లో అన్నా డిఎంకే అభ్యర్థి ఎస్ ఇన్పదురై 49 ఓట్ల తేడాతో డిఎంకే అభ్యర్థి అప్పారావు మీద గెలిచినట్లుగా ప్రకటించారు. అయితే డిఎంకే అభ్యర్థి అప్పారావు కోర్టుకెళ్ళి హెడ్ మాస్టర్లు ధృవీకరించినటువంటి పోస్టల్ బ్యాలెట్లు ఏవైతే ఉంటాయో ఆ పోస్టల్ బ్యాలెట్లను రిజెక్ట్ చేశారు అని, ఆ హెడ్ మాస్టర్లు కూడా గెజిటెడ్ ఆఫీసర్లే, అవి రిజెక్ట్ చేయడం కరెక్ట్ కాదు, అందుకే నేను ఓడిపోయాను, వాటిని కూడా లెక్కించే విధంగా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశారు. దాన్ని విచారించిన హైకోర్టు ఈ డిఎంకే అభ్యర్థి వాదనతో ఏకీభవించి మళ్ళీ ఆ తిరస్కరించిన ఓట్లను లెక్క పెట్టాలి అని చెబుతూ ఈవీఎంలో ఉన్న ఓట్లను కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి లెక్కించండి, మేమే మానిటరింగ్ చేస్తాము అని చెప్పి హైకోర్టు తీర్పు చెప్పింది. అది 2019లో హైకోర్టు తీర్పు చెప్పి ఆ ప్రాసెస్ మొదలై మళ్ళీ రీకౌంటింగ్ పూర్తి అయి ఫలితం ప్రకటించకముందే అక్కడ అన్నా డిఎంకే అభ్యర్థి ఇస్పదురై ఆయన ఎక్కడికి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసింది, ఈ హైకోర్టు తీర్పు మీద స్టే ఇచ్చుకుంటే ఇంటీరియం ఆర్డర్ ఇచ్చారు. హైకోర్టు మీద ఆ తీర్పు మీద స్టే ఇచ్చారు. అంటే మీరు అవి లెక్క పెట్టకండి, ఓట్లు రిజెక్ట్ చేసిన పరిగణలో తీసుకొని మొత్తం ప్రాసెస్ ఆపేయండి అని చెప్పి అది సుప్రీంకోర్టు ఏమైనా తేల్చిందా? స్టే ఇచ్చారు, ఇంకా అది అట్లే మూలన పడిపోయింది. తర్వాత ఏమైంది, 2021లో అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఏమని, ఇప్పుడు అంతా ఎన్నికల టైమే అయిపోయింది, ఆ శాసనసభ్యుడికి 5 ఏళ్ళ టైమే అయిపోయింది కదా, ఇప్పుడు ఈ పిటిషన్ వల్ల ప్రయోజనం ఏముంది అని చెప్పి చివరికి మళ్ళీ ఇంకా దీనివల్ల ఏం ప్రయోజనం ఉంది, ఫైనల్గా తమిళనాడు హైకోర్టుకి వెళ్ళండి అని చెప్పి సుప్రీంకోర్టు విధించిన స్టే ఎత్తేసి వాళ్ళు మళ్ళీ తమిళనాడు హైకోర్టుకు పంపించారు. 5 ఏళ్ళ టైం అయిపోయిన తర్వాత తమిళనాడు హైకోర్టుకు పంపించారు. ఇప్పుడు ఏం చేసింది, టైం అయిపోయింది కదా అని పంపిస్తే తమిళనాడు హైకోర్టు ఏమీ ఊరుకోలే, ఆ పిటిషన్ని విచారించుకుంటూ తాజాగా 2 రోజుల కిందట ఇచ్చినటువంటి తీర్పు ఇప్పుడు బయటకు వచ్చింది. 2 రోజుల కిందట తీర్పు ఇచ్చారు. చాలా క్లియర్ కట్గా ఏం తీర్పు చెప్పారు, డిఎంకే అభ్యర్థి ఈయన అప్పారావు ఉండు కదా, డిఎంకే అభ్యర్థిని గెలిచినట్లుగా ప్రకటించారు. డిఎంకే అభ్యర్థిని 103 ఓట్ల తేడాతో గెలిచినట్లుగా ప్రకటించారు. 2016 ఎన్నికల్లో డిఎంకే అభ్యర్థి గెలిచినట్లు 2026లో ప్రకటించారు. ఈ మేరకు అసెంబ్లీ రికార్డులు సవరించాలని, అన్నా డిఎంకే ఎమ్మెల్యే ఇన్పదురై పెన్షన్ హక్కులను రద్దు చేయాలని, ఈ అప్పారావు ఒక ఫెసిలిటీస్ కల్పించాలి అని చెప్పి తమిళనాడు హైకోర్టు తీర్పు చెప్పుకుంటూ చాలా కీలకమైన వ్యాఖ్యలు చూడండి. సుప్రీంకోర్టు మీద తీవ్ర విమర్శలు చేశారు. ఇది చాలా హైలైట్. రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1951 సెక్షన్ 86 ఆఫ్ 7 ప్రకారం ఎన్నికల పిటిషన్లు 6 నెలల్లో పరిష్కరించాలి, కానీ ఇక్కడ 10 ఏళ్ళు పట్టింది అని చెబుతూ సుప్రీంకోర్టు ఆలస్యాన్ని వీళ్ళు తీర్పులు ఏం చెప్పారు, గ్రేవ్ మాకరీ ఆఫ్ జస్టిస్, అంటే ఇది ప్రజాస్వామ్యానికి అవమానం అని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పు ఆలస్యం చేయడము ప్రజాస్వామ్యానికి అవమానము అని చెప్పారు. ఆలస్యాలు ఇట్లనే కొనసాగితే దేశం అటాక్రసీ వైపు వెళ్తుందని చెప్పి కూడా తమిళనాడు హైకోర్టు హెచ్చరించింది. బేసిక్గా ఇది చాలా సంచలనం. ఎక్కడైనా హైకోర్టులను సుప్రీంకోర్టు ఆక్షేపించడం, తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం మనం చూసాం. ఇక్కడ ఉల్టా ఒక హైకోర్టే సుప్రీంకోర్టు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదేంది కథలు, ఇది డెమోక్రసీకి అవమానం, ఇంత డిలే చేయడం ఏంటి, ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ముగిసిపోయిందని చెప్పడం ఏంటి అని. ఇప్పుడు ఇదంతా న్యాయ వ్యవస్థలో జవాబుదారీతనం మీద అయితే చర్చ జరగాల్సిన అవసరం లేదా? ఈ తీర్పు ఒక నియోజకవర్గానికి సంబంధించిందేమీ కాదు కదా, సకాలంలో తీర్పులు ఇవ్వడం ఎంతో ముఖ్యమో చెప్పే తీర్పు కదా ఇది. ప్రజాస్వామ్యము, ఓటు విలువను చాటి చెప్పాల్సిన తీర్పులు న్యాయం జరగడం మాత్రమే కాదు కదా, సరైన సమయంలో న్యాయం జరిగినట్లు కూడా అనిపించాలి, జరుగుతున్నట్లు కూడా కనిపించాలి. లేకపోతే తమిళనాడు హైకోర్టు చెప్పినట్లు
డెఫినెట్లీ అల్టిమేట్గా అటాక్రసీ వైపే వెళ్తారు కదా.